ఏదో బాప్తిస్మం అండి తీసుకోవాలి, టైం అయింది, నేను తీసుకోలేదు. పెళ్లికి తీసుకునే వాళ్ళు ఉన్నారు, పండగలకి తీసుకునే వాళ్ళు ఉన్నారు, పెద్దల బలవంతం మీద తీసుకునే పిల్లలు ఉన్నారు. దానికి విలువ లేకుండా పోయింది. విలువ లేకుండా చేసేసారండి. మత మార్పిడి అని పేరు పెట్టేసి అసహ్యంగా మార్చేశారండి దాన్ని. అది ఒక నూతన జన్మని మాత్రం ఆ జన్మకున్న గొప్పతనాలన్నీ చెప్పలేరు గనుక ఈ వ్యవస్థ ఏదో నీళ్లలోకి వెళ్తున్నావు, నిన్నేదో ముంచేశారు అనుకుంటున్నావు. అసలు నీకు అర్థం కాలేదు. అది నువ్వు బాప్తీసానికి ముందే అర్థం కాదు ఇదంతా. బాప్తీసం తీసుకున్న తర్వాత, సంఘములో చేర్చబడిన తర్వాత, సంఘము ద్వారా ఈ మహాజ్ఞాన సంపద నీకు నెమ్మదిగా నీ బాడీలోకి ఇంజెక్ట్ చేస్తుంటది సంఘం. మనం బాప్తీసం తీసుకోవటం నూతన జన్మ. మృత్యు తర్వాత ఏదైతే పొందుతావు అనుకుంటున్నావో అది నీకు కన్ఫామ్ న్యూ లైఫ్, క్రొత్త జీవితం. అది లోకం చావు తర్వాత చూడకుండా పోతుంది. మనము చావుకు ముందే లోకంలో క్రొత్త జీవితంలో ప్రవేశించేసాం. బాప్తిస్మంలో ఒంటుకున్న మురికి వదలగొట్టుకోవడానికి కాదు, శరీర మాలిన్యము తీసివేసుకున్నటకు కాదు. 1 పేతురు 3:21. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. ఎలా అంటే అది అనగా నీ ఒంటుకున్న మురికిని వదలగొట్టుకోవడానికి నువ్వు నీళ్ళలోకి దిగలేదు. నీ ఒంటుకున్న మురికిని వదలగొట్టుకోవడానికి దిగలేదు. శరీర మాలిన్యము మురికి తీసివేసుకున్నటకు కాదు. యేసుక్రీస్తు పునరుద్ధానం మూలముగా చావుని జయించిన గొప్ప మహా ఉన్నతమైనది. శరీర మాలిన్యము తీసుకువేసుకున్నట కాదు. యేసుక్రీస్తు తిరిగి మృత్యువు నుంచి లేచిన మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షి. యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. నువ్వు మార్పు, నిర్మలమైన మనస్సు, నిర్మలమైన హార్ట్ అయిపోయింది నీది.